సిటీ ఆఫ్ డెస్టినీ మీ అందరికీ తెలుసు. సిటీ ఆఫ్ డెస్టినీ అని దీన్ని పిలుస్తారు. వైజాగ్ ఆల్సో నోన్ యాజ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మేజర్ ఇంపార్టెంట్ సిటీ. ఇంతవరకు క్యాపిటల్ ఏది అనేది తెలియకపోయినా ఆంధ్రాలో ఉన్న అన్ని సిటీస్లో కల్లా వైజాగ్ అనేది మేజర్ సిటీ. అందుకే ఇక్కడ నోవెటల్ లాంటి హోటల్స్, ఐటీ కంపెనీస్ ఇలా చాలా ఉన్నాయి. మొన్న రీసెంట్గా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా కట్టడం స్టార్ట్ చేశారు. ఇండియా వైజ్గా చూసుకుంటే గ్రోత్, రియల్ ఎస్టేట్ వీటన్నిటి వల్ల వైజాగ్ టైర్ 2 సిటీస్ లిస్ట్లో చేరింది. మరి అలాంటి టైర్ 2 లిస్ట్లో ఉండే సిటీస్లో అన్ని ఫ్యూచర్స్ అవైలబుల్లో ఉంటాయి. లైక్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మెట్రోస్ కానీ ట్రామ్స్ కానీ ఉంటాయి. కానీ వైజాగ్లో మాత్రం ఇప్పటి వరకు అలాంటివి ఏమీ లేవు. ఎప్పటి నుంచో ప్రపోజల్స్ తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకున్నది కూడా లేదు. అయితే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత సిటీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఇలా చాలా కడుతున్నారు. అయితే ఇదే పనిలో వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించిన డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనల్ చేసింది. అయితే అతి త్వరలో వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అవ్వనున్నాయి. సో మనం ఈ వీడియోలో వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి. మన ఛానల్లో మొత్తం కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే మెట్రో రైల్. అసలు మెట్రో రైల్ అంటే ఏంటి? వైజాగ్ లాంటి సిటీస్కి ఈ మెట్రో రైల్ అవసరమా అంటే అవుననే అనాలి. వైజాగ్ ఇప్పుడు నార్మల్ సిటీస్ లాగా కాదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యింది. ఒకవేళ క్యాపిటల్ కాకపోయినా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వైజాగ్కి మెట్రో అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు. బీచ్ ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, ఇలా చాలా హిస్టారిక్ ప్లేసెస్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, పోర్ట్ ఉంది, నేవల్ బేస్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్న సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అవసరం అండ్ ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఆటోస్, సిటీ బస్సెస్ ఇలా 2-3 టైప్స్ ఉన్నాయి. అయినా సరే పబ్లిక్కి ఎంత ఫాస్ట్గా లేదా సేఫ్గా తీసుకెళ్లేదే ఇంపార్టెంట్ కదా. అలాంటి వాటిల్లో మరి మెట్రో ముందుంటుంది. అందువల్ల మెట్రో అనేది వైజాగ్ లాంటి సిటీస్కి చాలా అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ టైర్ 2 సిటీస్ని డెవలప్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ కలిగిన రాష్ట్రం. అంటే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ అతి పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం. అందులో ఈ వైజాగ్ సముద్రానికి ఆనుకునే ఉంటుంది. అయినా సరే ఈ వైజాగ్కి మెట్రో అనేది లేట్ అయ్యింది. టైర్ 2 సిటీస్ అయిన కొచ్చి, పూణే, అహ్మదాబాద్, నాగ్పూర్ ఇలా చాలా సిటీస్లో మెట్రో అనేది తిరుగుతూనే ఉంది. కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల లేక ఇంకేమైనా ఇష్యూస్ వల్ల వైజాగ్కి మెట్రో అనేది లేట్ అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్ గవర్నమెంట్ వైజాగ్, విజయవాడ సిటీస్లో మెట్రోస్ని ప్లాన్ చేసి డిపిఆర్ని రెడీ చేసింది. బట్ అవెందుకు వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లాస్ట్ డిసెంబర్లో ఈ వైజాగ్కి సంబంధించిన మెట్రో రైల్ డిపిఆర్ని రెడీ చేసింది. అతి త్వరలో ఈ మెట్రో వర్క్స్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసింది. ఇంకా వైజాగ్ మెట్రో డీటెయిల్స్ చూసుకుంటే వైజాగ్ టైర్ 2 సిటీ కాబట్టి అక్కడ లైట్ మెట్రోని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. లైట్ మెట్రో అంటే దీంట్లో ఎక్కువ క్యాబిన్స్ ఉండవు, కొంచెం చిన్నగా ఉంటుంది. లైట్ మెట్రోకి ఎగ్జాంపుల్ కొచ్చి మెట్రో లేదా పూణే మెట్రో. ఇలా చిన్నగా ఉన్నా సరే చాలా ఎఫిషియన్సీతో నడుస్తాయి. వైజాగ్ మెట్రో కారిడార్ టోటల్ లెంత్ వచ్చేసి 138 కిలోమీటర్స్. దాంట్లో కేవలం 76 కిలోమీటర్స్ మాత్రమే మెట్రో ఉంటుంది. మిగతా అంతా ట్రామ్స్ ఉంటాయి. ట్రామ్స్ అంటే మీరు చూసే ఉంటారు మన తెలుగు మూవీస్లో లైక్ పవర్, నీ స్నేహం, పంజా ఈ సినిమాల్లో కొన్ని సీన్స్ కలకత్తాలో తీశారు. అక్కడ ఈ ట్రామ్స్ ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఒక బస్ లాగే ఉంటాయి. వీటి వల్ల కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. అయితే అతి త్వరలో వైజాగ్లో మెట్రోతో పాటు ట్రామ్స్ కూడా నడవనున్నాయి. ఇంకా మెట్రో విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఇది లైట్ మెట్రో అని. దీంట్లో మొత్తం 4 కారిడార్స్ ఉంటాయి. ఫస్ట్ కారిడార్ వచ్చేసి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మద్ది 34 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ సెకండ్ కారిడార్ వచ్చేసి గురుద్వార్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ థర్డ్ కారిడార్ వచ్చేసి తాటిచెట్లపాలెం టు చిన్న వాల్తేర్, ఆర్కే బీచ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్ 4th కారిడార్ వచ్చేసి కొమ్మద్ది టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒక 31 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా ఈ మెట్రోని 4 కారిడార్స్ లాగా డిపిఆర్ రెడీ చేశారు. ఇంకా ట్రామ్స్ యొక్క ప్లాన్ మాత్రం రెడీ చేయలేదు. ఇంకా మెట్రో ఫీచర్స్ చూసుకుంటే వైజాగ్ మెట్రో డిజైన్ రెండర్స్ మాత్రం చాలా నీట్గా చేశారు. ఐకానిక్ స్టేషన్స్, వీటి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా
అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అలాగే ప్రతి స్టేషన్ ని ఒక కమర్షియల్ హబ్స్ లాగా ఉండేటట్లు ప్లాన్ చేశారు. అండ్ వైజాగ్ మెట్రోని కంప్లీట్లీ కార్బన్ ఫుట్ ప్రింట్ తో కన్స్ట్రక్ట్ చేయనున్నారు. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది. దాంతో వైజాగ్ మెట్రోని గ్రీన్ మెట్రోగా పిలవనున్నారు. అండ్ అలాగే ఈ మెట్రోని మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ లా ప్లాన్ చేశారు. అంటే ఈ మెట్రో స్టేషన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైక్ బస్సెస్ కానీ రైల్వే స్టేషన్స్ ని కానీ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అలా ఈ మెట్రోని డిజైన్ చేశారు. ఈ వైజాగ్ మెట్రో ఒక స్మార్ట్ సిటీ ట్రాన్స్పోర్టర్. దీనివల్ల పబ్లిక్ కి చాలా వరకు టైం సేవ్ అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అండ్ వైజాగ్ ఇన్ఫ్రా కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కేవలం డిపిఆర్ ఒక్కటే రెడీ అయింది. 42 మెట్రో స్టేషన్స్ 14,300 crores తో కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంకా ఫౌండేషన్ స్టోర్ పాతలేదు, వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇదండి వైజాగ్ మెట్రో రైల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.